వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ కబుర్లు. ఈరోజు సెన్సెక్స్ డే హై 77,808 పాయింట్స్ని టచ్ చేసి 269 పాయింట్స్ నెగిటివ్తో 77,209 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఇంకా నిఫ్టీ 50 23,667 పాయింట్స్తో ఆల్ టైమ్ హైని టచ్ చేసి 65.90 పాయింట్స్ నెగిటివ్తో అంటే 23,501 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ వచ్చేసరికి భారతీ ఎయిర్టెల్ 2.52%, ఎల్టీఎం మైంట్రీ 1.44%, హిందాల్కో 1.18%, ఇన్ఫోసిస్ 1.14%, అదానీ పోర్ట్స్ 1.09% పెరిగాయి. ఇంకా టాప్ లూజర్స్ వచ్చేసరికి అల్ట్రాటెక్ సిమెంట్ 2.20%, అదానీ ఎంటర్ప్రైజెస్ 2.15%, బీపీసీఎల్ 1.76%, టాటా మోటార్స్ 1.68%, ఇంకా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 1.66% లూజ్ అయ్యాయి. నిఫ్టీ బ్యాంక్ డే హై వచ్చేసరికి 51,934 పాయింట్స్ని టచ్ చేసి 121.80 పాయింట్స్ నెగిటివ్తో అంటే 51,661 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. జూన్ 24 నుండి అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ షేర్స్ బీఎస్ఈ సెన్సెక్స్లో ట్రేడ్ అవ్వబోతున్నాయి. అదానీ పోర్ట్స్ విప్రోని రిప్లేస్ చేయబోతుంది. అయితే అదానీ పోర్ట్స్ సెన్సెక్స్లో లిస్ట్ అవ్వడం వలన వాళ్ళు వాళ్ళ స్టాక్స్ ద్వారా అప్రాక్సిమేట్గా $259 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా విప్రో అప్రాక్సిమేట్ గా $170 మిలియన్ అవుట్ఫ్లోని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదానీ పోర్ట్ షేర్స్ ఈ వారంలో మొత్తంగా 6% అయితే రైజ్ అయింది. ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ లో ఈ రోజు 4.7 crore షేర్స్ బ్లాక్ డీల్ లో ఎక్స్చేంజ్ అయినట్టు డేటా అయితే అవైలబుల్ లో ఉంది. ₹345 పర్ షేర్ దగ్గర ఆల్మోస్ట్ 1,607 crore వాల్యూ ఎక్స్చేంజ్ అయింది. స్టాక్ వాల్యూ 6.72% అయితే ర్యాలీ చేసింది. ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఇయర్ 2024 లో 60% వరకు ర్యాలీ చేసింది. అనలిస్ట్ స్టాక్ సైడ్ పాజిటివ్ గా ఉంటూ టార్గెట్ 85 ఇచ్చారు. స్టాన్లీ లైఫ్ స్టైల్స్ 537 crore ఐపీఓ ఈ రోజు ఓపెన్ అయింది. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి జూన్ 25 లాస్ట్ డే కాగా కంపెనీ 351 నుంచి 369 వరకు బ్యాన్ ప్రైస్ ని సెట్ చేసింది. యాక్సిస్ బ్యాంక్ లో ఈ రోజు 1.7 crore షేర్స్ బ్లాక్ డీల్ లో ఎక్స్చేంజ్ అవ్వగా ₹1,226 పర్ షేర్ దగ్గర ఆల్మోస్ట్ 2,088 crore వాల్యూ ఎక్స్చేంజ్ అయింది. సుజలాన్ ఎనర్జీ 52 వీక్ హైని టచ్ చేస్తూ 4.99% ర్యాలీ చేసింది. అయితే లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ లో ఆల్మోస్ట్ 8% వరకు షేర్ అయితే పెరిగింది. ఎన్టీపీసీ జీఈ పవర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు గురువారం జీఈ పవర్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి 243.46 crore కాంట్రాక్ట్ ని అయితే అనౌన్స్ చేశారు. దీంతో స్టాక్ ఈ రోజు మార్నింగ్ సెషన్ లో 9% పెరిగి 52 వీక్ హైని టచ్ చేసింది. అయితే డే ఎండ్ అయ్యేసరికి 3.5% పాజిటివ్ తో 407 దగ్గర క్లోజ్ అయింది. లీడింగ్ ప్రైవేట్ సెక్టర్ లెండర్ అయిన ఎస్ బ్యాంక్ వాళ్ళు ఈ నెల 25న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీట్ ని కండక్ట్ చేసి డెట్ సెక్యూరిటీస్ ద్వారా ఫండ్స్ ని రైజ్ చేయాలనుకుంటున్నారు. ఎంక్యూర్ ఫార్మా వాళ్ళు ఐపీఓ డ్రాఫ్ట్ ని సెబీకి సబ్మిట్ చేయగా ఈ ఇయర్ జూన్ 10th రివ్యూ చేసి ఐపీఓకి అప్రూవల్ ఇచ్చారు. మార్చ్ 1, 2023 లో సిటీ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ లో మర్జ్ అయింది. అయితే ఇప్పుడు సిటీ బ్యాంక్ ఇష్యూ చేసిన క్రెడిట్ కార్డ్స్ అన్ని యాక్సిస్ బ్యాంక్ పేరుతో కొత్తగా రాబోతున్నాయి. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి కొత్త కార్డ్ వచ్చే వరకు వాళ్ళ పాత కార్డ్స్ ని వాడుకోవచ్చు. ఫెడరల్ బ్యాంక్ ఇంకా ఎన్పీసీఐ పార్ట్నర్షిప్ తో కొత్త రూపే కార్డ్స్ ని లాంచ్ చేశారు. అవే రూపే వేవ్ క్రెడిట్ కార్డ్స్. ఈ కార్డ్స్ ని యూస్ చేసి మనం యూపీఐ పేమెంట్స్ కి లింక్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే.